కమల. హలో, చెప్పక్క. నీ చూపుల్లోనే నన్నే ముంచే మత్తు ఉన్నదమ్మో, నీ నడువంపుల్లో నన్నే దోచే మడత ఉన్నదమ్మో, నీ చేయి తాకితే ఏదోలాగా కమ్మగున్నదమ్మో, నీ పెదవుల్లోని మధురాన్నంతా పంచి పెట్టవమ్మో. నువ్వెక్కకపోతే బుల్లెట్ కూడా ముందుకు పోదమ్మో, నువ్వెక్కితే చాలు కొండలనైనా ఎక్కేస్తుందమ్మో. నీ చూపుల్లోనే నన్నే ముంచే మత్తు ఉన్నదమ్మో, నీ నడువంపుల్లో నన్నే దోచే మడత ఉన్నదమ్మో, నీ చేయి తాకితే ఏదోలాగా కమ్మగున్నదమ్మో, నీ పెదవుల్లోని మధురాన్నంతా పంచి పెట్టవమ్మో. అక్క అక్క మొబైల్ ఇవ్వక్క. అక్క ప్లీజ్ అక్క ఇవ్వక్క. అక్క ఇవ్వక్క. అక్క ఇవ్వక్క మొబైల్. అక్క అందులో మెసేజ్ ఉన్నాయి అక్క. ఇవ్వక్క. అక్క ఇవ్వక్క. అక్క ఇవ్వక్క మొబైల్ ప్లీజ్ అక్క. ఇవ్వక్క. అక్క ఇవ్వక్క. బా మెసేజ్ చేశాడు చూడు. ఏం చేశాడు చూడు. ఉండు ఉండు నేను చెప్తా. హాయ్ బంగారు, హాయ్ బంగారు అంట. చూడు బావ నీకు లవ్ లెటర్ రాస్తున్నారు. కొత్త పిలిపేంటా అనుకుంటున్నావా? నువ్వు మీ అక్కను పెళ్లి చూపుల్లో చూడ్డానికి వచ్చినప్పుడే నువ్వే నా బంగారం అనిపించింది. నీ నవ్వు, ఆ పెదాలు 10 ఏళ్ళైనా కొత్తగానే అనిపిస్తున్నాయి. తాజా ఆ పిల్ల. నా మీదున్న ప్రేమతో నిన్నెక్కడ కాదంటాడో అనుకున్నా. ఆయన మనసు నిండా నువ్వే ఉన్నావే. ఏమో అక్క, బావి తొందరగా నిన్ను మర్చిపోతాడని అనుకోలేదు. నాకు కావాల్సింది కూడా అదేనే. అక్క ఏమైందక్క? ఏం లేదు, కంట్లో ఏదో పడింది. అక్క నువ్వేం అనుకోకపోతే ఒక మాట అడుగుతా. అతను నీ భర్తనే సంగతి నువ్వు మర్చిపోయావు. నిన్ను చేసుకోమని బావని బలవంతం చేసింది నేను. No, no, no. ఏమైంది ప్రభా?
ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు నాకు తెలీదా బంగారం? బావా బావా, ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అండ్ మై ఫ్యామిలీ. ఏమైంది ప్రభా? నేనేదో బాధలో ఒక మాట అంటే తదుగునమ్మా అంటూ దాంతో తైతక్కలాడడానికి రెడీ అయిపోతావా? ఏమే, మీ బావ అంటే మగాడు, ఆయన కంటే బుద్ధి లేదు. నీకేమైందే? అక్క కాపురంలో నిప్పులు పోయడానికి వచ్చావు. శబాష్ ప్రభా శబాష్. గతంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకో. ప్రభా, నువ్వు తింటుండు, నేను నీళ్ళు తీసుకొస్తా. ఏడ కాదురా బ్రెడ్ వేసేది, 6 వేసి ఉండాలి బ్రెడ్. ఏమన్నావురా? రోజు మీసం కాదురా వండాల్సింది, ఒంట్లో పవర్. రే ప్లేటీ ఫోర్, ఇది గుడి కాబట్టి బతికిపోయావు, లేకుంటాను. నీళ్లు తీసుకురావడానికి ఇంతసేపా? తెలిసిన ఫ్రెండ్ కూడా కనిపించాడులే, మాట్లాడుతా ఉన్నా. ఇంటికి నాకు తాదాం, లేచరా. ఏరా సూర్య, 10 ఏళ్ళు లేదు కనిపించే? ఏదో బిజీగా ఉండి కనిపించలేదురా. పిల్లలు ఏం చదువుతున్నారా? పిల్లలు ఇంకా లేదురా. పిల్లలు లేరా? అదేంద్రా మాదిరి అంటావా? 10 ఏళ్ళు అయింది కదా పెళ్ళి, అసలు మ్యాటర్ ఉండదు లేదురా నీకు? రే, ప్రతి ఒక్క నా కొడుకు ఇదే మాట అనడం, పోరా. ఏడ కాదురా బ్రెడ్ వేసేది, 6 వేసి ఉండాలి బ్రెడ్. ఏమండి ఏమండి? ఏం ప్రభా,
ఎంత టైం అయింది ఇప్పుడు? ఏమైంది? నా వైపు లోపం ఉందండి, డాక్టర్స్ క్లియర్గా చెప్పారు. నాకు తెలిసిలేవే. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? అది కాదండి. ఏది కాదు? ఆగండి, కూర్చోండి. సరే కూర్చున్నా, చెప్పు. మీరు పెళ్లి చేసుకోవాలండి. ఆ? నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావే? పిల్లల కోసమేనా నేను పెళ్లి చేసుకున్నది? ఒకవేళ పిల్లలు పుట్టకపోతే రెండో పెళ్లి చేసుకోమని పెళ్లి రోజు ప్రమాణాలు చేయించాడా ఆ పంతులు గారు? అదంతా నాకు తెలీదు, మీరేం మాట్లాడద్దు. మీరు పెళ్లి చేసుకుంటున్నారు, నా మీద ఒట్టు, అంతే. సరేలే. సరేలే కాదు, అమ్మాయిని కూడా ఫిక్స్ చేసేసాను. ఓహో, ఇంకే ఫిక్స్ చేసావు కదా. నేను కళ్యాణ మండపం కూడా ఫిక్స్ చేశాను ప్రభా. మా పెళ్ళికి కన్యాదానం కూడా నువ్వే చేస్తున్నావు. ఏం కమలా, ఈ కథ కొత్తగా ఉంది కదా? ఏం కోడల పిల్ల, నా రెండో కోడల పిల్లని ఇంటికి తెచ్చుకోవడానికి రేపే బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని పంతులు గారు అన్నారు. ఏమంటావు సూర్య? ఇక ఆలస్యం ఎందుకు నాన్న? నాకు కమలకి డ్రెస్సులు కొనడానికి కంచికి టికెట్లు కూడా బుక్ చేసేసాను. నా రెండో కోడల పిల్ల నెంబర్ 1 డ్రెస్సులు సెలెక్ట్ చేయడంలో నా పాత కోడల పిల్ల. కంచికి వెళ్ళొస్తారా? మామయ్య, ఏ స్త్రీ అయినా తన భర్త ఇంకొకరు సొంతమవుతుందంటే తట్టుకోలేదు, క్షమించండి. కానీ ఈ సమాజం నా మొగుడిని మగాడు కాదు కాదు అని అంటుంటే, ఆఖరికి నాన్నగా ఉన్న మీరు కూడా ఆ మాట అన్నాక నాకు వేరే ఆప్షన్ కనిపించలేదు మావయ్య. ఆయనలో ఏ లోపం లేదు మావయ్య, ఉన్నదంతా నాలోనే. కానీ సమాజంలో ఆయన అవమానాలు పడుతుంటే తట్టుకోలేక నా చెల్లిని నేనే ఒప్పించా. నువ్వేమీ ఒప్పించలేదక్క, నేను బావే ఒప్పుకున్నట్టు నటించాము. ఏం బావా? అవును ప్రభా. నీకు బావంటే ఎంత ఇష్టమో నాకు తెలీదా? బావకి నువ్వంటే ఎంత ప్రేమో మామయ్యకి తెలీదా? అవును ప్రభా. బిడ్డలు లేనంత మాత్రాన 7 అడుగులు నడిచిన మన బంధాన్ని కాలదనుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? ఎప్పటికీ నా భార్యవే కాదు, నా బిడ్డవి కూడా. ఇన్నాళ్ళు ఎవరికీ తెలియని విషయం, చివరికి నా కొడుకు కూడా తెలియని విషయం ఒకటి చెప్తాను, వింటారా? నాకు కూడా బిడ్డలు లేరు. లోపం నాది, మీ అత్తయ్యది కాదు. నన్ను మీ అత్తయ్య బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంది. ఈ బిడ్డను తెచ్చుకున్నాము. వీడు నన్ను ఎంత బాగా చూస్తున్నాడో నీకు తెలుసు కదా. ప్రేమించే గుణం ఉండాలే కాని రక్తం పంచుకున్న బిడ్డలే కావలసిన అవసరం లేదమ్మా.